Lokesh! Jai Lokesh! Jai Lokesh! Jai Lokesh! Jai Lokesh! దయచేసి అందరూ చైర్స్ లో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. మాస్టర్ ప్లానింగ్ పూర్తి చేశారు. రోడ్లని మేజర్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేశారు. చివరికి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు కూడా ఆనాడు మనం కట్టాం తల్లి. కానీ 2019లో ఏం జరిగింది? ఒక్క అవకాశం మన మాయ మాటలు అందరు పడిపోయి ఈరోజు మోసపోయారు. అమ్మా, ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకునే మొదటి నిర్ణయం ఒక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం, అంటే ఒక పాజిటివ్ నిర్ణయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం తల్లి. అక్కడి నుంచి విధ్వంసం మొదలుపెట్టారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. దాని తర్వాత 3 ముక్కల ఆటలు ఆడటం మొదలుపెట్టారు. ఆఫ్రికాని ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారండి? అలాంటిది ముఖ్యమంత్రి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు అన్నాడు. కర్నూలులోకి ఇటుకేశాడా? లేదు. అమరావతి సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో ఒక్క పని చేశాడు తల్లి. అది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఉండేదని ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఈ రోజు దాని గురించి కూడా చెప్పాలి తల్లి. ఋషికొండ గురించి కూడా చెప్పాలి. ఈ ప్రభుత్వం చేసింది తప్పు అని కేంద్ర ప్రభుత్వం 3 ఆప్షన్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి 200 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టండి, లేదంటే సగం భవనాలు తొలగించండి. ఈ 2 చేయకపోతే మొత్తం మేమే తీసేస్తామని ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు చెప్పే పరిస్థితి. అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు మన డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఏమా అదే డబ్బులు ఖర్చు పెట్టి ఉంటేనా మంగళగిరిలో మనకి ఈరోజు మూసీ నది ప్రాబ్లం ఉండేది కాదు, తాగునీటి సమస్య ఉండేది కాదు, నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టే పరిస్థితి ఈరోజు. అంటే ఆయనకి ఊరూరు ప్యాలెస్లు కట్టుకుంటాం తప్ప ప్రజలకు ఒక్క ఉద్యోగం కల్పిద్దాం, ఉపాధి కల్పిద్దాం అన్న ఆలోచనలు ఆయన లేనే లేడు. ఎవరో తెలుసమ్మా? ఆల రామకృష్ణారెడ్డి గారు. వాస్తవంగా ఆయన రాజకీయాలకు ఎందుకు వచ్చాడు నాకు తెలీదు. ఆయన సినిమాల్లోకి వెళ్ళుంటేనా బాలబాబు గారికి పవన్ అన్నకి భలే పోటీ పడేవాడు. అంత అద్భుతంగా నటిస్తాడు. మొన్న వైకాపాని తిట్టాడు, నిన్న తెలుగుదేశం పార్టీని తిడతాడు, రేపు ఏ పార్టీని తిడతాడు ఆయనకే తెలియదు. ఆయన రోజుకు ఒక మాట మాట్లాడతాడు. నిన్న అపర్ణకి వెళ్ళి, కరెక్ట్గా నిన్న కాదు ఒక 5-6 రోజుల క్రితం అపర్ణ దగ్గరికి వెళ్ళి ఇట్లనే కార్యక్రమం పెట్టుకున్నారు. అక్కడ ప్రజలు పరిశ్రమలు ఏంటి, అభివృద్ధి ఏంటి అని అడిగితే అసలు మంగళగిరికి ఒక్క పరిశ్రమ రాదు అని తేల్చి చెప్పేశాడు. తెలుగు ఒక్క కంపెనీ కూడా రాదంట. ఇక్కడ ఫౌండేషన్ వేసేదానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. కరెక్టే, ఖర్చు అవుతుంది, దాని సందేహం లేదు. కానీ కాంటినెంటల్ కాఫీ ఎలా వచ్చింది తల్లి? కోకోకోలా ఫ్యాక్టరీ ఎలా వచ్చింది? నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటో నగర్కి అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చా, అవి ఎలా వచ్చినాయి తల్లి? అంటే పైన ఒక నటుడు, కింద బ్రహ్మానందం లాగా ఈయన ఒక నటుడు. ఈరోజు అది పరిస్థితి. మంగళగిరి గారికి 10 సంవత్సరాలు, కాండ్రు కమల గారికి 5 సంవత్సరాలు అవకాశం, రామకృష్ణారెడ్డి గారికి 2 సార్లు, అంటే 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించమని. మా ప్రతిపక్షంలోనే మనం ఇంత అద్భుత ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. అనంత మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. దాని చుట్టూ ఎకో సిస్టమ్ క్రియేట్ వస్తుంది భారతదేశానికి అని 2016లోనే ఇలాన్ మస్క్ ని కలిసాం. టెస్లా స్పెల్లింగ్ కూడా తెలుస్తుంది. అలా ఉంది మన పరిస్థితి. గారు పదే బటన్ నొక్కినా అంటున్నాడు. నొక్కుతున్నాడు తల్లి, 2 బటన్లు, ఒకటి కాదు. ఒకటి
ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 9 సార్లు పెంచారు. బాబు లేకపోయినా అంటే దామాషా లేకపోయినా కార్పొరేషన్ పేరుతో మన పైన రుద్దారు. 1000 రూపాయలు వచ్చే పన్ను ఇప్పుడు 3000, 4000, 6000 వస్తున్నాయి. ఇంకో పక్కన మధ్య తరగతి కుటుంబాన్ని కూడా వేధిస్తున్నారు. ఇంకా రాష్ట్రం మొత్తం గంజాయి. దానికి కారణం వైకాపా పార్టీకి. అతను జైలుకి వెళ్ళి కనుక 3 నెలల తర్వాత బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన కారుతో ఎమ్మెల్సీ పదవి ఇట్లా వేదిక ఉంటే పక్కనే కూర్చుంటాడు. గంజాయి ఒక తరం డెవలప్మెంట్ యూనిట్ వారిగా తీసుకోవాలి. బ్లాక్ బేస్ చాలా ఎప్పటి జోన్ గా తీసుకోవాలి. పెద్ద పార్టీలు ఉండాలి, హైకింగ్ ప్లేస్. జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కరెంటు ఛార్జీల్లో మేము పెంచము. 5 సంవత్సరాలు తిరిగి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాము. ఇది మీరు అందరూ అనుకోవచ్చు ఎట్లా సాధ్యమని. అమ్మా ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ ₹2.25 దొరుకుతుంది యూనిట్. ఆనాడు బాబు గారు పీపీఎల్ కుదుర్చుకున్నారు, ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి అవినీతి ఆరోపణలు చేసి అవన్నీ రద్దు చేసింది. తిరిగి అదే కరెంటు ₹10 పెట్టి కొనింది. ₹10 పెట్టి కొన్నారు యూనిట్ పవర్ మార్కెట్లో. ఎంత అన్యాయమో చూడండి. ఆ భారం అంతా ఇప్పుడు తీసుకొచ్చి మన నెత్తిమని రుద్దుతున్నారు. సో మళ్ళీ ఆ పీపీఎల్ అన్ని రెన్యూ చేయాలా, ఇంకెక్కువ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకురావాలా. అప్పుడు కరెంటు ఛార్జీలు ఒక పద్ధతి ప్రకారం తగ్గించేదానికి కూడా అవకాశం ఉంటుంది. అది చేపట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గంకి వచ్చి గల ఎక్కువ మంది స్వర్ణకారుల వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. దాదాపు 40,000 మంది ఆ వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. సో నేను ఆలోచించేది ఆల్రెడీ ఆ వృత్తి ఉంది కనుక ఎందుకు దక్షిణ భారతదేశానికి గోల్డ్ సెంటర్గా మంగళగిరిని మనం తీర్చిదిద్దాం. అంటే 50 నుంచి 100 ఎకరాల మధ్యలో ఒక సెజ్ లాగా లాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి రాష్ట్రానికే కాదు దేశానికి కావాల్సిన ఆభరణాలన్నీ ఎందుకు ఇక్కడ తయారు చేయలేం. తనిష్క్ వాళ్ళు చేశారు కర్ణాటకలో ఒక సెంటర్లో. సో వాళ్ళని ఇతర మ్యానుఫ్యాక్చరర్స్ అందరిని తీసుకొస్తే ఆటోమేటిక్ డిజైన్ దగ్గర నుంచి టెస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ వరకు కనీసం ఎంత కాదన్నా 30 నుంచి 40,000 మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించగలుగుతాం ఈ 5 సంవత్సరాలు అనేది నా ఆలోచన. అది కూడా చేద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు అందరు తెలిసిన విషయమే ప్రైమరీ ఐటీ అనేది విశాఖపట్నం వెళ్తుంది. కాస్మోపాలిటన్ కల్చర్ అక్కడ ఉంది, కనెక్టివిటీ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అనేక ఐటీ పరిశ్రమలు ఇక్కడ కూడా తీసుకొచ్చాం. తప్పనిసరిగా ముందు కూడా ఐటీ కంపెనీలు మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. లోకేష్ గారికి ఇక్కడికి విచ్చేసి ప్రసంగం చేసినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ, తమిళనాడు 2 రాష్ట్రాలు తీసుకుంటే వాళ్ళు పౌరుషంగా వాళ్ళ రాష్ట్ర సమస్యల గురించి అన్ని ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి అక్కడ ఉన్న ప్రజలందరూ పోరాటం చేసి సాధించుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఎలా ఉందంటే 28 రాష్ట్రాల్లో అన్నిటికీ రాజధాని ఉంది, మనకు రాజధాని లేదు. చంద్రబాబు గారు ఒక విజన్తో మరి అమరావతిని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలు తీసుకుంటే చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాదులో కానీ వాటర్ సమస్య ఉంది. 100 సంవత్సరాలకు సరిపడా మన కృష్ణానది వాటర్ ఉంది. దానికి పోలవరం నుంచి వచ్చే కాలువ కానీ మన నీటి వనరులు లేకపోతే ప్రపంచంలో ఎక్కడ కూడా రాజధాని సక్సెస్ అయిన సందర్భాలు లేవు. మన అమరావతికి 100 సంవత్సరాలకు సరిపడా నీటి వస్తుంది. సుక్కుడ బెంగళూరు కానీ ఎక్కడా లేదు. మనం ఎప్పుడు బెంగళూరు పోదామా, హైదరాబాద్ పోదామా, లేకపోతే చెన్నై పోదామని ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలు పోరాటం చేయటంలా. ఒక రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం ఇది. ఎందుకు మరి ఈ పోరాటం చేయలేకపోతున్నారు? అందరు ఇళ్లలో కూర్చొని మన రాష్ట్ర పరువు ప్రతిష్టలు, మన ఆంధ్రుల పౌరుషత్వం ఏమవుతుందనేది చాలా ఆందోళనగా ఉంది. మరి పోలవరం తీసుకుంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి కొండల మధ్య పోలవరం ఏర్పడింది. మహారాష్ట్ర నుంచి తీసుకుంటే మనం తూర్పుగోదావరి జిల్లా నది
అక్కడ బంగాళాఖాతంలో కలిసే వరకు కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి డ్యామ్ లేదు. పోలవరం అనేది దాదాపు 20 లక్షల ఎకరాలకి మనకు సాగునీరు అందించే పోలవరం ఇలా అడుగున పడింది. రాజధాని లేదు. రాజధాని ఉంటే అనేక వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ నాకు తెలిసినంత వరకు వృధా అవన్నీ ఖర్చు పెట్టి అనవసరంగా ప్రజలని అభివృద్ధి చేసి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని నా అభిప్రాయం. మొత్తం రాజధానులలో అన్ని నదుల ప్రాంతం ఏరియాలోనే వస్తాం జరిగింది. అందుకే బాబు గారు చూసి ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతిగా ఉండాలి, అది కూడా కృష్ణా నది ఒడ్డున ఉంటే చాలా బాగుంటుందనే ఆలోచనతో పనులు ప్రారంభించారు. దాంతోపాటు పోలవరం పనులు పరిగెత్తించారు. 72% పనులు పూర్తి చేశాం. దాని తర్వాత 2019లో బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ మంత్రి వాగ్దానాలు చేశారు. నాకు తెలిసినంత వరకు 2021 కల్లా పోలవరం పూర్తి చేస్తా అన్నారు. దాని తర్వాత 22 అన్నారు, 23 అన్నారు. ఇప్పుడు ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. రివర్స్ టెండరింగ్ అన్న పేరుతో పోలవరాన్ని నాశనం చేశారు. కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. ఇప్పుడు ఎంత డ్యామేజ్ అయిందో ఎవరు తెలియని పరిస్థితులు ఉన్నాం. అంటే అనుభవం లేని వ్యక్తి ఒక్క అవకాశం అని అడిగినందుకు మన రాజ్యాధికారం అందించాం. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశాం. ఆనాడు పట్టిసీమ దండగన్నాడు. ఈరోజు అదే పట్టిసీమ కృష్ణా గుంటూరు డెల్టాని కాపాడుతుంది. కావాలని మోటార్లు కూడా ఇలా చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మోటార్లు ఆన్ చేశాడు. పట్టిసీమ మోటార్ బాబు గారు ముందు చూపుతో పట్టిసీమ కట్టారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిగెత్తించారు. పోలవరం ప్రాజెక్ట్ కానీ అయి ఉంటే ఈరోజు గ్రావిటీ ద్వారా రాయలసీమ వరకు నీళ్ళు వచ్చేది, అటు విశాఖపట్నానికి కూడా నీళ్ళు తీసుకెళ్లే పరిస్థితి. ఆ ప్రాజెక్ట్ నాశనం చేశారు. ఇంకా సంక్షేమం అభివృద్ధి అనేది రెండు జోడెద్దుల బండి అండి. కేవలం ఒక దాంతోనే ఏ రాష్ట్రము ఏ దేశము నడవదు. రెండు బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ చేసి ముందలు తీసుకెళ్లారు. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తాం. ఉద్యోగాలకి సంక్షేమానికి రెండు ప్రయారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కంటిన్యూషన్ అయ్యుంటే ఇవాళ ఇటు డైవర్ట్ అవటం అనేది పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళకు కూడా తెలియజేయాలి, జరుగుగా చేస్తామని ప్రమాణం చేస్తూ చెప్తున్నాను. ఫస్ట్ టెన్యూర్ రాష్ట్ర విభజన అయిన తర్వాత గెలిచిన తర్వాత తీసుకున్నాడు. ఉండవల్లి రైతుల్ని రెచ్చగొట్టి ఆ రోడ్డుకి స్వచ్ఛందంగా రైతులు ముందలకు వచ్చి మేము భూములు ఇస్తామంటే మీరు ఇవ్వద్దు, మెరుగైన ప్యాకేజ్ నేను మీకు అందిస్తానని వాళ్ళ చేత కోర్టుకు వెళ్ళి కేసు వేయించాడు తను. అందుకే ఆ ప్రాజెక్ట్ అక్కడ ఆగింది. లేదంటే అమరావతి మొత్తం రోడ్లు వేసాం, ఎక్సెప్ట్ మేజర్ కొన్ని కల్వర్ట్లు పెండింగ్ ఉన్నాయి, మిగతా రోడ్లనే అయిపోయినాయి. అక్కడ నుంచి ఇక్కడ కనెక్టివిటీ చేస్తాం, కేవలం 10% పనులే. కానీ అది ఆగిందంటే దానికి కారణం ఇక్కడున్న శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు వేసిన కేసులు తల్లి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇంకా 2 నెలలు ఎటుకో ఆల్రెడీ రాజీనామా చేశాడు అంటున్నాడు. ఇంకా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసినట్టు లేదా రాజీనామా చేయలా, ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడన్నా చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే ఇంకా 38 రోజులు ఉంది ఎన్నికలు, ఇప్పటికన్నా చిత్తశుద్ధి ఉంటే ఆ కేసు విత్డ్రా చేయాలి. అమరావతి పైన ఆయనకి ప్రేమ ఉంటే ఆ కేసు విత్డ్రా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా రోడ్డు పనులు అవుతాయి. లేదంటే కావాలని విద్వేషాలు రెచ్చగొట్టి అభివృద్ధికి ఆయన అడ్డం పడ్డాడు తల్లి. మీరు అన్నట్టు ఆ రోడ్డు కానీ అయిపోయి ఉంటే చాలా పనులు అయిపోయాడు, కావాలని అడ్డుపడ్డాడు. సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ ఉండవల్లి రైతులతో నేను కలిసా, వాళ్ళందరూ ఒప్పుకున్నారు. రోడ్ వచ్చేదానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, తప్పనిసరిగా రోడ్డు పూర్తవ్వాలి. వాళ్ళు రేషియో ఒకటి పెంచమని రిక్వెస్ట్ చేశారు. తప్పనిసరిగా అది టేకప్ చేస్తాను, నేను హామీ కూడా ఇచ్చాను తల్లి. మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆ రోడ్డు పని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అపార్ట్మెంట్స్ మా చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను మాట్లాడవలసినది ఏంటంటే మాది మధ్యతరగతి కుటుంబం అండి. మాది
యాక్చువల్గా నేను 2010 నాకు యాక్సిడెంట్ అయిందండి, కాలు ఎబోని. నాకు పిల్లల్ని బాగా చదివించుకోవాలని బాగా కోరిక ఉండేది. అలాగే ఆ ప్రాసెస్లోనే నేను బెంగళూరు హైవే ఐటీ కంపెనీ వాటిలో చేసే వాళ్ళతో సన్నిహితం ఉండేది. నేను డ్రైవర్గా చేస్తున్నప్పుడు నేను ఎట్లయినా సరే మా పిల్లల్ని చదివించాలని బాగా విజన్ ఉండేది నాకు. ముందుగా నాకు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసి నేను ఎప్పుడైనా సరే మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి, ఐటీ వాళ్ళని చేయాలని చెప్పి బాగా కోరిక ఉండేది. దాని సందర్భంగా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏం చదివించలేకపోయాను. అయినా సరే పట్టు వల్ల దగ్గర వల్ల ఆస్తి అమ్మేసి అయినా సరే చదివించాలని చెప్పి అప్పుడు విదేశీ విద్య అని చెప్పి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టారండి. దాన్ని అప్లై చేస్తే చాలా పైరుగలు చెందిన సందర్భంగా నాకు వచ్చింది. ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి రాలేదండి. మళ్ళా అప్పులు పాలైపోయాం. యాక్చువల్గా విదేశీ విద్య అనేది చాలా మంది పిల్లలు సంవత్సరానికి వచ్చి 13 లక్షల మంది బయటకు వస్తున్నారు. పిల్లల స్టూడెంట్స్ అందరూ సరైన ఉపాధి లేక ఎబ్రాడ్ ఆడడానికి కానీ ఆటికి కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మీలాంటి వారు వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు కానీ ఈ పోర్టులు కానీ అవి పెద్ద తీసుకొచ్చి ఈ పిల్లలందరూ ఇక్కడ ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ ఈ రోజు వరకు కూడా విదేశీ విద్య చాలా మంది కోర్టుల చుట్టూ తిరిగి కోర్టులకు వేసుకుని డబ్బులు రాలేదండి చాలా మందికి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుందని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఈ విషయంలో కూడా కొంచెం ఫాలోఅప్ చేయాలని మేము కోరుకుంటున్నానండి. పోతే మాకు ఈ సమస్య ఈ ఏరియాలో మాకు కొంచెం డ్రైనేజీ ప్రాబ్లం కానీ అండర్ డ్రైనేజీ కానీ కావాలని మేము కోరుకుంటున్నామండి. మేము ఒక మెమోరాండం చేసి ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. ఎవరు చంపారు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మా యూట్యూబ్లో వివేకం సినిమా చూడండి, అర్థమవుతుంది. నేను చూసారా మొన్న రాత్రి నాకు ఎవరు చెప్పారు బాగా వచ్చింది చూడండి అంటే నేను కూర్చుని చూసా. అంటే మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. అమ్మ ఒక ఫ్యాక్షనిస్ట్ ఆలోచన ఏంటంటే అతను చుట్టూన్న ప్రాంతం అభివృద్ధి చెందకూడదు, ఉద్యోగాలు ఉపాధి రాకూడదు, అతను ఇస్తున్న పప్పు బెల్లాల పైన ప్రజలు బతకాలి, అప్పుడే అతను చెప్పినట్టు వాళ్ళు చేస్తారు అనేది ఒక ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, ఈయన బటన్ నొక్కితే ప్రజలు బతికే పరిస్థితి. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ ఎత్తేసారు. వసతి దీవెన, విద్యా దీవెన అన్న పేరు పెట్టి స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ ఎత్తేసారు. పీజీ ఫీ రీయింబర్స్మెంట్ ఎత్తేసారు. విదేశీ విద్య లాంటి పవిత్రమైన ప్రోగ్రాం కూడా ఎత్తేసారు. బాబు గారి ఆలోచన ఏంటంటే ఎప్పుడు అందరూ బాగా చదువుకోవాలి, వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడాలి, సమాజానికి వాళ్ళు ప్రయోజకులుగా మారాలి అనేది బాబు గారి ఆలోచన. చాలా మంది నాయకులు ఆనాడు సైబర్ టవర్స్ హైదరాబాద్లో ఒక రౌండ్ టవర్ కట్టాం ఐటీకి. ఆనాడు అన్నారు ఇది కూలిపోతుందన్నారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. ఇప్పుడు 15 లక్షల మంది ఈ రోజు ఒక్క వృత్తిపైన ఆధారపడదు. ఆ సైబర్ టవర్ కట్టి ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలైంది, అట్లనే ఉంది. సో ఒక విజన్ ఉన్న నాయకుడికి ఒక ఫ్యాక్షనిస్ట్కి మధ్య ఉన్న తేడా ఇది. దయచేసి ఇది మీరు గమనించాలి. థ్యాంక్ యూ. మీలాంటి ఎడ్యుకేటెడ్ లీడర్ అనేది మనకు ఎంత అవసరమో ఈ 5 years మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే చెప్తున్నాయి. వెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజధాని అని అనౌన్స్ చేసినప్పుడు ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్. వీ ఆల్ వెల్కమ్ చంద్రబాబు నాయుడు గారు విత్ బెలూన్స్ అండ్ we were with so many hopes and all the dreams, but all those came shattering in this government. So I request you to take in charge for the development of a proper capital region in this state, because ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎవరైనా వర్క్ చేయడానికి వెళ్ళాలంటే అదర్ స్టేట్స్ వెళ్తున్నారు. when we have so many resources, then why should we go to other states? We can generate income and that will also help for welfare. సో మీ విజనరీతో అలాంటి చేస్తారని అనుకుంటున్నాను సార్. ఆల్సో వి విష్ ఫర్ ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీస్. సో హైదరాబాద్ లో జరిగినంత మీరు చూడలా. నేను హైదరాబాద్ నా కళ్ళు ముందల అభివృద్ధి చెందిన తల్లి, నాకు బాగా గుర్తు. అసలు మాదాపూర్ అంటే రాళ్ళ రప్పలు, అక్కడ ఏం ఉండేది కాదు. ఆనాడు ఎకరం భూమి 1000 రూపాయలు దొరికే పరిస్థితి తల్లి. అసలు జూబ్లీ హిల్స్ వాజ్ లాస్ట్. అప్పుడు బాలేబాబు ఇంట్లో ఉండేవాడు నేను, నాకు బాగా గుర్తు. అది లిటరల్ చివరి ఇల్లు, దాని వెనకాల ఒక ఇల్లు ఉండేది కాదు. అలాంటిది చూడండి ఆ ఏరియా అంతా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సైబరాబాద్, ఆ మొత్తం ఏరియా ఒక ట్రాన్స్ఫర్మేషన్. మొన్న ఒక్క ఎకరం 100 కోట్లకు అమ్మారు, 1 acre. దానికి కారణం ఏంటంటే నిజాం గారి దగ్గర నుంచి బాబు గారి వరకు, దాని తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా హైదరాబాద్ అభివృద్ధికి అడ్డం పడలా. సో బాబు గారి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు, రోసయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ గారు ఉన్నారు.
అందరూ కూడా హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకంగా పనిచేయలేదు. అంతెందుకమ్మా, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేయలేదు. దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ విల్ గెట్ దట్ అవార్డ్, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం నాశనం చేశాడు, రాజధాని నాశనం చేశాడు, ఆనాడు పీపీఏ రద్దు చేసి కంపెనీలన్నీ తరిమేశాడు. అమర్ రాజా బ్యాటరీస్ ఇస్ ద లార్జెస్ట్ హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఇన్ ఆంధ్రప్రదేశ్, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. అలాంటి కంపెనీ పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మన లేబర్ డిపార్ట్మెంట్, ఇట్లా ఒక 10-15 డిపార్ట్మెంట్లు వాళ్ళపైన పంపించి రేట్లు చెప్పించి వేధిస్తే ఈ రోజు వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి పెట్టుబడి పెడుతున్నారు. 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. సో ఉన్న పరిశ్రమలు ఏం తరిమేస్తే కొత్త పరిశ్రమలు ఎక్కడ వస్తాయి? మనం గతంలో చూసాం, కియా మోటార్స్ కూడా ఎట్టు వేధించారు. సెల్ ఫోన్ తయారు చేసే ఫాక్స్కాన్ తీసుకొచ్చా, వాళ్ళని వేధించి తమిళనాడు పంపించారు. అమ్మ, తిరుపతికి మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్ బయట టీసీఎల్ అనే కంపెనీ ఉందని, దాదాపు $300 మిలియన్ పెట్టుబడి, అంటే 2,000 కోట్ల రూపాయలు. ఆనాడు రూపీ టు డాలర్ వాల్యూ తీసుకుంటే 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ని అక్కడున్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఇంటికి భోజనానికి రా అని చెప్పి కిడ్నాప్ చేశాడు, హౌస్ అరెస్ట్ చేశాడు. చైనీస్ని, అతనికి ఏదో డబ్బులు కావాలి, క్యాంటీన్ ఏదో అతనికి ఇవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ కాంట్రాక్ట్ అతనికి ఇవ్వాలని అతను నిర్బంధించాడు ఇంట్లో. అది పిఎంఓ వరకు వెళ్ళింది తల్లి ఇష్యూ. పిఎం ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి గట్టిగా ఫోన్ చేసి మందలిస్తే వదిలిపెట్టారు. అంటే ఎమ్మెల్యేలే, అందుకే అతను పేరు పెట్టా బడా చోర్ అని మధుసూదన్ రెడ్డికి. ఎమ్మెల్యేలు ఇట్లా తయారవుతే ఇంకా పరిశ్రమలు ఎక్కడొస్తామా? ప్రపంచవ్యాప్తంగా 5-6 దేశాల్లో తల్లి కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చింది. దాంట్లో భారతదేశం ఒకటి. దెర్ ఇస్ వన్ కంపెనీ దట్ క్రియేటెడ్ కోవిడ్ వ్యాక్సిన్, దట్ ఈస్ భారత్ బయోటెక్. కృష్ణ అంకుల్ క్రియేటెడ్ అ వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ కూడా కులం ముద్రేశారు, వ్యాక్సిన్ కూడా కులం ముద్రేశారు. ఈరోజు భారత్ బయోటెక్ సెకండ్ ప్లాంట్ ఎక్కడ పెట్టారు తెలుసా? ఒరిస్సాలో పెట్టారు. ఒరిస్సాకి వెళ్ళిపోయింది. 1,200 crore ఇన్వెస్ట్మెంట్ ఒరిస్సాకి వెళ్ళిపోయింది. ఈనాడే నువ్వు ఊహించాను తల్లి మన ఒరిస్సాతో పోటీ పడతామని. ఈరోజు ఒరిస్సాకి వెళ్ళిపోయింది తల్లి ఆ ప్లాంట్. అంటే ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల, అహంకారం వల్ల, కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారే, దానివల్ల పరిశ్రమలను వెళ్ళిపోతున్నది. దీనికి చెక్ పెట్టాలి. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి అమ్మా. కష్టకాలాల్లో చంద్రబాబు గారు గుర్తొస్తారు తల్లి, మళ్ళీ ఆయన అన్ని సెట్ చేస్తారు. మళ్ళీ ఎవడో నడిచాడని ఫోన్లే పాపం అని మళ్ళీ వాళ్ళకి ఓటేస్తాం, మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకుంటాం తల్లి. సో మీరు యంగ్ ఓటర్స్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం ఓటర్స్లో ఎక్కువ చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలు కాదు, రాబోయే 2-3 ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాజధాని పనులవుతాయి, అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయి. సో యాజ్ యంగ్ ఓటర్స్ యూ నీడ్ టు కీప్ యువర్ హార్ట్ ఇన్ ప్లేస్ అండ్ fight for the cause. Thank you. No employment. So still now we are seeing that what in the sense zero, no employment, zero is there. So what we have to face from what is the future for we and for what is the future for our kids also. So it is a question mark nowadays. It is a major problem, but never no, that person is not taking this is a serious issue also. So nowadays so many of you sir, so many of you, if you can take if you can go for any village area also, so many of you educated with a teacher, and normally we are going our life, but normally only we are taking, but what in a sense we are also expecting to give more itself. So I am requesting and I am saying what in a sense మా సమస్యలను కూడా కొంచెం సీరియస్గా తీసుకొని, మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఇది నా ఒక్క మాట కాదు, మేము టీచర్ ఎంప్లాయ్మెంట్ ఒక గ్రూప్ ఉన్నాం మేమంతా. మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎప్పుడు గ్రూప్లోనే డిస్కస్ చేస్తాం, కానీ ఎవరికి చెప్పాలనేది మా దగ్గర లేదు. ఇట్ ఈస్ అన్ క్వశ్చన్ మార్క్. కానీ మేము చేసే వర్క్ మా చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ఇట్ ఈస్ అన్ హార్డ్ వర్క్ దే ఆర్ సెయింగ్, బట్ హ్యాపీలీ వీఆర్ డూయింగ్ దట్ వర్క్, బట్ దట్ మచ్ ఆఫ్ హ్యాపీనెస్ వీఆర్ నాట్ రిసీవింగ్ దట్ వర్క్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఆల్సో సార్. అంటే మా ఫ్యూచర్ ఎలా ఆగిపోద్దో అని ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది మాకు అసలుకి. సో నో ఎంప్లాయ్మెంట్ అయితే మాకేం చేయాలి, మాకు కూడా ఏం చేస్తారు
అనేది మాకు కూడా క్వశ్చన్ మార్క్. అండ్ మా పిల్లలకి మేమేమి ఇవ్వాలి దారి? ఇప్పుడు తను అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేము ఎందుకు సార్ బయటకు వెళ్ళాలి? ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డెవలప్మెంట్ చేయొచ్చు కదా. మనకు లేదా ఆ నాలెడ్జ్ ఉంది సార్, మన దగ్గర ఆ స్కిల్ ఉంది. సో ఒక్కరిని టచ్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంది. మేము ప్రతి స్టూడెంట్కి చెప్పగలిగేది ఏంటంటే 0 వచ్చిన మార్క్ దగ్గర కూడా వాడికి చాలా టాలెంట్ ఉందని అంటాం. ఎందుకంటే టెక్నాలజీ బాగా యూజ్ చేస్తున్నాడు కానీ చదవడం అయితే రాదు. మొబైల్స్లో ఉన్న ప్రతి ట్రాపింగ్ వాళ్ళు చేయగలుగుతారు కానీ చదవడం అయితే రాయడం అయితే రాదు. బట్ దే హ్యావ్ ఎనీ టాలెంట్. సో ప్లీజ్ యూటిలైజ్ ఎవ్రీ వన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జియో 117 తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్ తగ్గించారు తల్లి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మిస్ఇంటర్ప్రిట్ చేశారు తల్లి. సో విద్యని మనకి దూరం చేస్తున్నారు. సో 117 రద్దు చేయాలి, విద్యని దగ్గర తీసుకురావాలి, రిక్రూట్మెంట్ కూడా పద్ధతి ప్రకారం జరగలుగుతారు. ఇప్పుడు యూపీపీఎస్సీ ఉంది, ఎంత సిస్టమేటిక్గా ఉంటుంది. మళ్ళీ ఏపీపీఎస్సీ బాబు గారు అధికారంలో చాలా బాగుండేది, కానీ ఇప్పుడు ఏమైంది తల్లి, డిఎస్సీ రద్దు చేశారు. 2018 ఆనాడు ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు చేసిన అవకతవకల వల్ల హైకోర్టు రద్దు చేసింది. ఎంత అన్యాయమో చూడండి. అంటే అన్నిట్లో రాజకీయం, అన్నిట్లో లాలుచీలు, అన్నిట్లో డబ్బులు, దానివల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. సో దీనికి చెక్ పెట్టాలి. అంతేకాకుండా బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మన ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డిఎస్సీ కూడా ఏర్పాటు చేస్తున్న హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాల ఒక పద్ధతి ప్రకారం పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన కార్యకర్తని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని రోడ్డు పైన నడుస్తుంటే అతను మెడపైన కత్తి పెట్టి ఒక్కసారి వాళ్ళ నాయకుడి పేరుకి జై జై చెప్పమన్నాడు. ఆ వ్యక్తి నన్ను చంపేసినా పర్వాలేదు, నా నోటి నుంచి వచ్చేది జై చంద్రబాబు అన్నాడు. ఆ మాట చెప్పినందుకు ప్రాణం తీసేశారు తల్లి, ప్రాణం తీసేశారు. అదని అంతిమయాత్ర కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి శవాన్ని మోసారు తల్లి. అంటే ఈరోజు అంత పట్టుదల ఉన్న కార్యకర్తలు ఉన్నారనుకనే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోగలుగుతున్నాం. నా పైన కూడా మొన్నటి వరకు 22 కేసులు ఉన్నాయనుకునే తల్లి. మొన్న ఆర్టీఐ వేస్తే 24 కేసులు ఉన్నాయంట తల్లి. 2 ఫ్రీ ఇచ్చారు నాకు. 2019 ముందర నా పైన ఉన్న కేసులు 0. ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళా. ఇప్పుడు 24 కేసులున్నాయి. అటెంప్ట్ మర్డర్ ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు. అని చూడండి ఎలా ఇబ్బంది పెడుతున్నారు నాకు. కానీ అందరం పోరాడాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చేగల అనేక పెండింగ్ ఉన్నాయి. మీ టీఏ డిఏ పోలీస్ సోదరులకు పోతే సరెండర్లో అనేక పెండెన్సీలు ఉన్నాయి. అవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉంది. అన్న సిపిఎస్ ఓపీఎస్ పైన బాగా చర్చ జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా. కొన్ని రాష్ట్రాలు జియోలు తీసుకొచ్చారు, అది అమలు చేయాలి. అది ఏమవుతుందో ఒకసారి మనం స్టడీ చేయాలి. బట్ దాని లోపల టక్కర్ కమిటీ వేసామో, కమిటీ మంచి నివేదిక ఇచ్చింది. సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా అందరం కూర్చుని ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాగా నేను రోజుకొక హామీ, వీధికొక హామీ ఇస్తే మళ్ళీ పరదాలు కట్టుకుని నేను కూడా తిరగాలి. నేను చేయదలుచుకోలేదు. సబ్జెక్ట్ తెలుసుకుని డెప్త్ తెలుసుకున్న తర్వాత నేను స్పందిస్తాను. ఎందుకంటే ప్రభుత్వ సకల శాఖ సలహాదారుడు ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనే స్వయంగా జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదు, అందుకే సిపిఎస్ రద్దుకు హామీ ఇచ్చాడు అని ఆయనే చెప్పాడు. మళ్ళీ నేను అట్లా మీ దగ్గర మాట పడాలని నేను అనుకోవట్లేదు. ఇంకో 40 సంవత్సరాలు నేను ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నేను ఉంటాను. చాలా జాగ్రత్త చేయాలి ఈ ఇష్యూస్. అది తప్పనిసరిగా దట్ ఇస్ అండర్ డిస్కషన్. థ్యాంక్ యూ. నేను ఎస్ఆర్ఎంలో చదువుతున్నాను. మీరు మంగళగిరి నుంచి ఎస్ఆర్ఎం విట్టికి వెళ్ళే రోడ్డు అసలు బాగాలేదు. చాలా బాగుంది, భలే ఉన్నాం. అసలు బాగాలేదు. మంగళగిరి నుంచి ఎస్ఆర్ఎంకి వెళ్ళే రోడ్ అయితే అసలు బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్. నెక్స్ట్, మీరు వచ్చే 5 years లో నెంబర్ ఆఫ్ ఎన్ని ఐటీ కంపెనీస్ తెద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ థర్డ్ క్వశ్చన్, మీరు మహిళలకి బస్ ఇద్దాం అనుకుంటున్నారు కదా, దానివల్ల గవర్నమెంట్కి చాలా లాస్ ఉంది, మళ్ళీ ఆటో డ్రైవర్స్ కూడా చాలా లాస్ ఉంది కదా, దానికి సొల్యూషన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? దట్స్ ఆల్. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే వీ విల్ కంప్లీట్ ఆల్ ద మేజర్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అమరావతి. సో ఆటోమేటిక్గా ఎస్ఆర్ఎంకి వీటికి రోడ్లు పడే బాధ్యత మాది. దట్ ఈస్ ఫస్ట్ ప్రామిస్. సెకండ్, నంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఐ కెనాట్ గ్యారంటీ, బట్ ఓవరాల్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ గ్యారంటీ, బోత్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్. అంటే ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత
తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. Why should we only stick to IT? See, Telangana is a landlocked state. Therefore, they have issues. But Andhra Pradesh is not. We have one of the longest coastline. Port-led economy మనం క్రియేట్ చేయాలి. అగ్రి ఎకానమీని మనం ప్రోత్సహించాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ మనం బాగా చేయొచ్చు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఇస్ అ బిగ్ పుష్. Performance linked incentives for semiconductors is a big push in India. We should focus on that. And then at the same time, we should promote IT. So, Maniki, we can create jobs in multiple sectors. And that is the thrust here. Pradhan Mantri garu $5 billion economy gurinchi maatladutunnaru. My question to all of us is, why can't Andhra Pradesh be a $1 trillion economy? Andhra Pradesh alone, it can be a $1 trillion economy. So that should be our focus. So we should become a powerhouse that tomorrow can drive India. We should be the engine that can propel India. So that is the vision that we have in terms of development. Third, yes, definitely giving free bus ride will have a dent on state exchequer. But it is a way to also promote public transportation. మీరు ఒకసారి గూగుల్లో చూడండి, జర్మనీ కూడా ఇతర దేశాల్లో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి ఫిక్స్డ్ పెట్టేశారు. అంతే €10 ఖర్చు పెడితే సిటిజన్స్ దే కెన్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అన్లిమిటెడ్. అట్లా దే కమ్ విత్ వేరియస్ అదర్ మోడల్స్ టు ప్రమోట్ యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఆటో వాళ్ళకి వచ్చేగల నేను స్పష్టంగా కూడా చెప్తున్నాను, ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత గతంలో ₹10 వాళ్ళకి ఆదాయం వస్తే అది ₹8 పడిపోయింది. దానికి కారణం ఈ ప్రభుత్వం వేసే పన్నులు. ఆటోలు కూడా వేధిస్తున్నారు, ఫైన్లు వేస్తున్నారు, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. దెన్ ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ కూడా ష్రింక్ అయింది ఆంధ్ర రాష్ట్రంలో. వెన్ వీ క్రియేట్ 20 lakh jobs, ఆంధ్ర ఎకానమీ వుడ్ హ్యావ్ ఇంక్రీస్డ్ 2.5 times. Our calculation is every 8 lakh jobs doubles Andhra's economy. So by creating 20 lakh jobs, we would have increased the Andhra economy by 2.5 times. That would increase the economic activity even for auto driver. So therefore, in case there is any dent that they might face with free bus ride, that would be not only compensated, but they can make more income because of the growth in the overall economic activity. So definitely, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలో మేము లేము. తప్పనిసరిగా వాళ్ళపైన వేస్తున్న పన్నుల భారం కూడా తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. అందరికీ పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ లవ్. దయచేసి